హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, వీడియోని లైక్ చేసుడు మర్చిపోకండి. అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్లా చెప్పుండ్రి. దోస్తులు, మీకు విషయం చెప్పనా? మీరు ఏం తింటున్నా, ఎప్పుడు తింటున్నా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం తినేదానిపైనే పెట్టండి. మీరు ఒకవేళ ఒక జామకాయ తింటున్నారు అనుకోండి, ఆ జామకాయ అయిపోయేదాకా మొత్తం జామకాయనే చూసుకుంటూ తినాలి. ప్లేట్లో అన్నం పెట్టుకున్నా ప్లేట్ మొత్తం ఖాళీ అయ్యేదాకా ప్లేట్నే చూస్తూ తినాలి. అప్పుడే మనము ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో, అందులో ఏమేం పోషకాలు ఉన్నాయో అసలు అన్నీ తింటున్నామా లేదా తెలుసుకుంటాం. దీన్నే మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు దోస్తులు. టీవీ చూసుకుంటా, ఫోన్ చూసుకుంటా, మాట్లాడుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా అస్సలు తినద్దు దోస్తులు. ఇలా కనీసం ఒక్కరోజు తిని చూడండి దోస్తులు, మీకే అర్థమవుతోంది మీ బాడీ మెటాబాలిజం ఎంత బాగా వర్క్ అవుతుందో. మస్తు సన్నగా అవుతారు, హెల్దీగా అవుతారు. చూడండి, నా కడుపు కూడా నిండి మనసు తృప్తిగా ఉంటుంది దోస్తులు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 50కి వచ్చేసాము. మరి పార్ట్ 50లా ఏముండబోతోంది? ఇలా స్వప్న వాళ్ళ అత్తనేమో నేను లేను ఊరిపోయినా అని చెప్పింది. ఎంత సాలున్నది నీకన్నానా అత్తయ్య? ఇక నా కొడుకు ఎటువైండో ఏమో అని సంగతి చెప్పాలే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఎప్పుడు వచ్చిండే రాత్రి 12 అయింది మమ్మీ. అన్నయ్య వచ్చరికి ఎటువైండో ఏమో అడిగినావా? ఏడడిగిన్నే, అడుగు నిద్రపోయిండు, లేడు. మరి రాత్రి అంతా లేటుగా వస్తే నిద్ర సరిపోతుందా? అదెప్పుడన్నా గిట్లాంటి వేసాలు వేసిండానే మనకు చెప్పకుండా చెయ్యకుండా? ఎప్పుడు చేయలే మమ్మీ, పెళ్ళి అయినాకనే స్టార్ట్ చేసింది ఇవన్నీ. దీనంతటికి కారణం వదిననే. అవునే, ఆడసలు గిట్లా తయారు కావడానికి అదే కారణం. దాని రాని ముఖం అంగడవాను. అట్లెట్లా మారుతాడు మమ్మీ? మరి అన్నయ్య వదిన చెప్తే అన్నయ్యకు ఉండాలి కదా కొంచెమన్నా. అది చిన్నది అనుకుంటాను, అవే దాని రాని ముఖం అంగడవాను. అది అరిచేతుల స్వర్గం చూపిస్తుంది ఆయనకి. అందుకే ఆడు దాన్ని పట్టుకొని తిరుగుతాడు, దాని కొంగు పట్టుకొని. అరచేతిలో స్వర్గం చూపించడం అంటే ఏంటిది మమ్మీ? దోస్తులు, మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అరచేతుల స్వర్గం చూపించడం అంటే ఏంటిదో? అసలు వదిన ఏం మందు పెట్టిందో ఏమో మమ్మీ. అన్నయ్య రాణిని చేసుకుంటా అనగానే నేను షాక్ అయినా. అసలు వీడేంది గిట్ల ఒప్పుకున్నాడు, దాన్ని వేసుకున్నాడేంది అనుకున్నా. అసలు అది వానికి ఎట్లా నచ్చిందో ఏమోనే, చూడంగానే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అది నా కొడుకు ఏం మందు పెట్టి మునిగిందో ఏమో. వాళ్ళు చిన్నోళ్ళు కాదే, ఆ చట్టం అంతా వేరే చట్టం. అల్లవ్వా, అది చిన్నోళ్ళు కాదు వాళ్ళు. మనం ఎప్పుడన్నా ఏదన్నా తీసుకురమ్మంటే తెస్తా, ఈ తెస్తా, ఊ తెస్తా అంటాడు. అదే వదిన తెమ్మనాలే కానీ ఎంటనే పోయి పట్టుకొస్తాడు మమ్మీ. అడు అసలు పెళ్లికి ముందు గట్లుండకపోయేటోడే, ఇప్పుడే గిట్ట తయారైండు. పెళ్ళైనాక మొత్తం అదే మార్చింది. వాడు నేను చిన్నప్పుడు ఎంత మంచి ఉండేటోళ్ళం మమ్మీ, ఎంత మంచి ఆడుకునేటోళ్ళం. అసలు ఒకరిని విడిచి ఒకరు ఉండకపోయేటోళ్ళం. ఇది వచ్చినప్పటి నుంచి కథమిగా మొత్తం మారిపోయింది మమ్మీ. అది చూసినావానే, అది లేకున్నా కూడా మనకు ఎట్లా అబద్ధం చెప్తాండు. మస్తు కథలు నేర్చిండు మమ్మీ అన్నయ్య. వాడు వచ్చినాక నువ్వేం చేస్తావో ఏమంటావో నాకు తెలియదు కానీ వాడినైతే మన దారిలోకి తెచ్చుకోవాలి. లేకపోతే మొత్తం వదిన ఏది చెప్తా సాగుతుంది ఇంట్లో. అవునే బిడ్డ, నువ్వేమో అత్తగారింటికి పోతివి, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా. ఈ అడుగు గిట్ల చేస్తే అది నన్ను రాసి రంపాన పెట్టదా? అస్సలు చేయనీయకు మమ్మీ, మొత్తం నీ కంట్రోల్లో పెట్టుకో. నువ్వు అన్నయ్యను ఇట్లా విలువంగానే అట్లా ఉరికేచ్చుతాటు వేసుకో. అడ్రాని ఇప్పుడు లేచేస్తాడు కదా అని సంగతి చెప్తా. నాకు అలా ఆఫీస్ ఉందని పోతాడు కావచ్చు మమ్మీ. ఆఫీస్ లేదు ఏం లేదు, ఇవాళ లీవ్ పెట్టి కూర్చోమ్మంట అని సంగతి చెప్తా. చూడు ఏం చేస్తాను. అమ్మో, చూస్తా ఉంటే వీళ్ళు పెద్ద ప్లానే వేసినట్టున్నారు. రాజుగాని ఏమంటారో ఏం చెప్తారో. భార్య
వచ్చినావు? నా కోడలు వచ్చేదాకా నేను ఇంట్లో వంట చేయ, నీకు భోజనం లేదు. పోయాడు కన్నా. నువ్వు కడుపు నిండా భోజనం పెట్టి నన్ను తృప్తి వస్తేనే ఇంట్లోకి వెళ్ళిపోతానే. నువ్వు పెట్టనన్ని రోజులు దయం లెక్క అయ్యి ఇన్నే తిరుగుతా. మీరు నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. నిన్న ఓడు అప్తాడు, ఓడేమన్నాడు. నేనైతే భోజనం పెట్టా నీకు. ఎట్లా అంటావేందే? నువ్వు నీ అత్తకు భోజనం పెట్టకపోతే నీ కోడలు రేపు నీకెట్లా పెడతావు అనుకుంటాను. గది నాకు పెట్టుడేంది? నేను పెడితేనే గది తినాలే. నా కిందనే ఉంటుంది అది. ఆస్తులు అంతస్తులు అన్నీ ఎవరికున్నాయి? నాకున్నాయి. నేను తిండి పెడితే తింటుంది అది. అది అటు ఇటు వేసిందనుకో చక్క ఇంట్లోకి వెళ్ళి నూకెత్తా. నేను మంచిగా పని మనుషుల్ని పెట్టుకొని వేయించుకుంటా. నాకేం తక్కువైంది? నేను ఎవరి కింద ఎందుకుంటా? బర్రె ముఖవి నేను ఏం అడిగినా వంక టింకర్ల ఆన్సర్లు చెప్తుంది. రాజు కానీ ఏమంటారో ఏమో చూద్దాం. మమ్మీ అన్నయ్య వస్తున్నాడు. వస్తాడా? రాని రాని. గుడ్ మార్నింగ్ స్వప్న, లేచినావా? అరే రాజుగా, నిన్ను ఇద్దరు కలిసి క్లాస్ తీసుకురామని కూర్చున్నారా రెడీగా? గుడ్ మార్నింగ్ అన్నయ్య. లేటుగా లేచినమైంది అన్నయ్య ఇవాళ. ఏం లేదమ్మా, నైట్ కాస్త లేట్ అయింది పడుకునేసరికి. ఎందుకు లేట్ అవుతాందిరా ఈ మధ్య? ఆ? ఎటు పోయినావు నిన్న? ఏంది మమ్మీ, ఎటు పోతా? ఆఫీస్కి పోతా. అవునా అన్నయ్య? మరి మమ్మీ ఫోన్ చేస్తే ఆఫీస్కి వాళ్ళు ఇంకేదో చెప్పిండ్రట. ఆఫీస్కి ఫోన్ చేసిండ్రా? ఎందుకు చేసిండ్రు? ఎవరు చేసిండ్రు? ఏగా నీ దోస్తు గానికి చేసినారా? చెప్తే ఏమన్నాడు తెలుసా? చెప్పు నువ్వే నీ నోటితోటి. బా మమ్మీ, ఏందే మీ టార్చరు? చూసినావా మమ్మీ? ఇంతకుముందు ఎప్పుడన్నా అట్లా అంటుండేనా? పెళ్ళి అయినాకనే స్టార్ట్ చేసిండు టార్చర్ అంటాడు దీన్ని. అసలు గిన్నెమన్నా విషయం ఉన్నదారా? దాన్ని నువ్వు టార్చర్ అని పడుతుంది. విషయం ఏం లేనప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు మమ్మీ? నిన్న నువ్వు లీవ్ పెట్టినవట కదా, అసలు ఆఫీస్కి పోనే లేవట. వాళ్ళు చెప్పేదాకా మాకు తెలియదు అన్నయ్య. నువ్వేమో ఆఫీస్కి పోతున్నా అని పోయినావు. అయితే ఏంది ఇప్పుడు? అన్నీ మీకు చెప్పే చేయన్నా? అన్నయ్య నిజం చెప్పు, నువ్వు ఆ వీణ దగ్గరికి పోయినావు కదా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆమె దగ్గరికి నేనెందుకు పోతా? నువ్వు మొన్నటి నుంచి తేడా ఉన్నావు అన్నయ్య. ఆమె వచ్చినప్పుడు నీ ఏషాలు నేను మా గమనించిన. అవునారా? గయ్యన దగ్గరికి పోయినావా? పోలేదు మమ్మీ, ఆమెకు పెళ్ళి అయింది. ఇప్పుడు ఆమె యుఎస్లో ఉన్నది. మొన్ననే పెళ్ళయింది. ఆమె ఏడున్నది? లేనేలేదిడా. పెళ్ళయిందా? మరి ఈ పెళ్ళికి మనల్ని విలువలేదారా? పెళ్ళి యుఎస్కి వెళ్ళిపోయిందా? ఆమె పెళ్ళి గ్రాండ్గా చేసుంటారు. మనల్ని ఎందుకు పిలవలేదు? ఇక పెళ్ళిలా మత్తు వెరైటీలు పెట్టుంటారు నాకు తెలిసి. ఎందుకు తీసుకుపోలేరా మమ్మల్ని? మంచిగా చికెను మటను ఇవన్నీ తిందాం కదా. కథం ఆ నోట అడుగుదాం అనుకున్నారు. ఆడు పెళ్ళి అనేసరికి కథం మళ్ళీ తిండి మీదకి వచ్చిండ్రు. ఓంతి టాపిక్ అయితే డైవర్ట్ చేసిండ్రు కదా. ఎక్కువ మందిని విలువలేరట మమ్మీ. వాళ్ళది ధనధన వేసేసిండ్రు, అమెరికాకు పంపించేసిండ్రు. అదేంటి? వాళ్ళేమో గంత రీచోళ్ళు భోజనాలు పెట్టకుండా మందిని అందరిని విలువకుండా ఆగమాగం చేసి గవ్వ అమెరికాకు పంపిడేంద్రా. ఇక పోరిగిట్ట గర్భవతి అయింది ఏంది పెళ్లి కాకముందే. అన్నయ్య నువ్వేమన్నా చేసినావా? నాకైతే డౌటే నీ మీదనే. అవ్వో, వీళ్ళు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకమే ఉన్నారు కదా. ఏం మాట్లాడుతున్నారు? అంతా పిచ్చి లేచిందా ఏంది మీకు? అసలు ఆ పెళ్లికే పోలే, అటెండే కాలే. ఆమె ఒక్కరోజు వచ్చింది పోయింది గంతే. నాకు సంబంధమే లేదు ఆమెతోటి. ఎటు పోయినావరా? నీ పెళ్ళాం దగ్గరికి పోయినావా? అంతే వదిన దగ్గరికే పోయి ఉంటాడు అన్నయ్య ఖచ్చితంగా. అవ్వో, పట్టిండ్రు ఇల్లు పట్టిండ్రు. ఇక మమ్మీ, నాకు కొంచెం పని ఉండే, నేను పోయినా. నన్ను ఒరియకుండ్రి. అదే ఏడుకోయినావా అని అడుగుతున్నాం. రాని దగ్గరికే కదా, చెప్పు. ఆషాఢ మాసం అని అది ఇడిచిపెట్టే పోయిందటు. దాని దగ్గరికి నేను ఎందుకు పోతా? బా ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినావు అన్నయ్య. కరెక్ట్ మాట్లాడతాడే, మరి నువ్వెందుకు వచ్చినవే నీ మొగ్గు నిడిచిపెట్టిడికి? ఇగో మమ్మీ చెప్తాను నేను. మా దోస్తులు అందరం కలిసి ఒక రోజు కూర్చుందాం అనుకున్నాం. వాళ్ళు ఎప్పుడెప్పుడు అడుగుతూనే ఉన్నారు. నువ్వైతే ఎప్పుడు రావేంద్రా అంటే ఆఫీస్కి పోయే దారిలోనే ఫోన్ చేస్తే ఇక లీవ్ ఆరేసి అటు నుంచి అటే పోయినా. ఏం దోస్తులు రావాళ్ళు? నేను ఫోన్ చేస్తే మరి ఫోన్ ఎత్తినోడెవడు? మమ్మీ వాళ్ళు ఆఫీస్లో కొలీగ్స్. నేను చెప్పేది నా దోస్తుల గురించి. రావు కానీ ఫోన్ నంబర్ అని ఫోన్ చేసి అడుగుతా. సపరేక శరత్ ఫోన్ నంబర్ ఇయ్యన్న.
శరత్ చెప్తాడు. ఈ మొన్న బర్త్డే పార్టీ చక్కగా ఎంజాయ్ చేయాలి అంటారు కదా, ఎప్పుడు పోదాం, ఎక్కడికి పోదాం? అన్నయ్య నువ్వైతే మొన్న బావని విలువనే లేవు. సురేష్ని పిలుస్తానే నేను సార్ వస్తా చెప్తున్నా. నువ్వు రమ్మన్నాడే, నీ మొగ్గు నువ్వు రమ్మంటాడు. అత్తరా లేకపోతే లేదు, ఎవరిదేం పోతాందిడా? అవురా, అల్లుడిని విలువకపోతే మొన్న ఎట్లుంటుంది చెప్పు. ఇప్పుడు అన్న విలువాలే. పిలుస్తా మమ్మీ. ఇవాళ హాఫ్ డే పోయేస్తా, మరి మధ్యాహ్నం పోదామా? వెళ్దామన్నయ్య వెళ్దాం. నేను సురేష్కి ఫోన్ చేసి చెప్తా, నువ్వు కూడా ఫోన్ చేయి సరేనా? అవురా, మొన్న పోయిన రెస్టారెంట్కి పోదామారా? పోదాం. మీరు ఎక్కడికంటే అక్కడికి పోదాం. మధ్యాహ్నం అంతా తిరిగి రాత్రి సినిమా చూసేసేద్దాం, సరేనా? అన్నయ్య సూపర్. తొందర పోయిరా పోరా ఆఫీస్కు. వెళ్తా. నంబర్ ఇవ్వమంటివానే, ఇయ్యన్నా? ఏ మమ్మీ నీకు ఇక్కడ పని లేదు, ఏ నంబర్ అడుగుతావు, ఊకే సతాయిస్తావు అన్నయ్యను. పోనీ ఆఫీస్కి తొందర వస్తాడు. అవురా పో, మళ్ళా లేట్ అయితే నాకు ఆకలి అవుతుంది. పో తొందర. అమ్మయ్యా, ఎట్లా అట్లా తప్పించుకున్నా. ఇలా బిల్డప్లు పాడగాను, ఇలా బిల్డప్లు చూసి అన్ని ఏం చేస్తారో అనుకున్నా. అట అన్నారు ఇట అన్నారు, లాస్ట్కు రెస్టారెంట్ అనగానే కథం నోరు మూసింటి ఇద్దరు. ఇళ్ళకు ముందట బిర్యానీ పెట్టి పీక కోసుకోమన్నా కోసుకుంటారు కావచ్చు అవలేమొక ఒక పొల్లు. ఇంతసేపే అప్ప నుంచి చూస్తున్నా, నడువు పోదాం తొందర. నేను అచ్చుడు అవసరం అంటావా అని నాకెందుకో అద్దనిపిస్తాంది. ఇవో పిస వేయకే నువ్వు. ఆమె ఎన్నిసార్లు వచ్చి చెప్పింది చెప్పు, ఇంటి దాకా వచ్చి మరి చెప్పింది. ఓ ప్రొద్దున కూడా ఫోన్ చేసింది తొందర రాండి అని. నీకు మీ చుట్టాలు కాబట్టి పోతే ఏం కాదే, నాకెట్లుంటుంది చెప్పు. ఆమె గట్లాంటిది కాదే, మంచి మనిషి. అందరిని విలువది ఎవరిని పడతాళ్ళని. నువ్వు మంచిగా అనిపించినావు ఆమెకు, అందుకే పిలిచింది. అందరు రెడీ రా పోనాడు. నేను కొన్ని చెగోడీలు చేసిండే తీసుకుపోదామని చిన్నమ్మకు. నేను కూడా తీసుకొద్దామని సర్వపిండి చేసిండే. ఆమె తింటదో తినదో. ఆమెకు మనం చేసిన వంటలు మస్తు నచ్చుతాయే. చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇదే ఊర్లో ఉండేటోళ్ళట. చిన్నప్పుడు కస్తుండేనట. ఇక్కడ వంటకాలు, ఇక్కడ ఊరు, ఇక్కడ ప్రజలు అందరూ ఆమెకు మస్తు ఇష్టం. నేను ఎప్పుడు ఏం చేసినా చిన్నప్పుడు నేను తిన్నా, మా అమ్మమ్మ వేస్తుండే సేమ్ ఇట్లనే ఉంటుండే అని చెప్తుంది. నువ్వు చేసినవి తింటుంది కావచ్చు కానీ నేను చేస్తే తింటుందా? ఆమెకు బయట నుంచి తెచ్చినవి నచ్చాయి, ఇంట్లో చేసినవి ఏవైనా తింటుంది. సరే తొందర పోదాం పా, ఇక మరి లేటుగా చిక్తా. రొద్దు నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. పా కవరు వేరే పట్టుకుంటేమోనే అన్ని గిన్నెలో కూర్చున్నావు బ్యాగులా. అంతా నూనె మరగలంటే బ్యాగుకు కవర్లో పెట్టినా ఏం కాదు పా, పోయినాక తీసియచ్చు. బస్సులు పట్టప్పుడు ఒకటేనుకోటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వస్తానే లేవు చూడు ఒక్కటి కూడా. నేను చెప్పినవానే పోతున్నా అని. నేను నచ్చినప్పుడే చెప్పినా. సరే అన్నాడు. ఏమన్నాడే, నీ ఇష్టం అంటాడు. ఇక నీతోటి పోతానా అంటే ఆయనతోకే ఏమన్నాడు. ఇక చూసినావా అన్నయ్యకి నా మీద ఎంత నమ్మకమో. నీ మీద నమ్మకమా నీ ముఖానికి? నీకు ఆయనతో ఏం కాకుండా సెక్యూరిటీ లెక్క నన్ను ఊహమ్మంటాడు. వస్తుంది అదే ఊరు బస్సు కదా. ఇదే ఇల్లే సరిత. అబ్బా ఎంత పెద్దగా ఉందే ఇల్లు. ఎంతైనా మీ స్వప్న అదృష్టమంతురాలే. ఇదే ఫస్ట్ టైం కదా నేను వచ్చుడు. నేను చూసిన ఇంతకుముందు వచ్చినప్పుడే. అదృష్టమంతురాలే స్వప్న. పోదందా, బయట ఎవరు లేరు కానీ ఫోన్ చేస్తావు ఒకసారి, నాకు భయం అవుతుంది. ఏ పిసపిసయ్యకు, గీడి దాకా వచ్చినాక ఫోన్ చేస్తే ఎట్లా పాడవుతుంది. పోదాందా, డోర్ కొడదాం కావాలంటే. అంత పెద్ద ఇంట్లో డోర్ కాదే, కాలింగ్ బెల్ ఉంటుంది, అది వత్తాలే. ఏదో ఒకటి చేద్దాందా. రాణి వచ్చారా? వచ్చిందా ఆంటీ? చిన్నమ్మ వచ్చాము. హాయ్ సరిత. థ్యాంక్ యూ సరిత వచ్చినందుకు. పర్లేదా ఆంటీ, రండి లోపలికి. చిన్నమ్మ పనామే బ్యాగ్ తీసుకుంది. పర్లేదమ్మా, మన వాళ్ళే, అక్కడే పెడతారులే. చిన్నమ్మ మీకోసం కొన్ని చెగోడీలు చేసుకొచ్చిన. అయ్యో ఎందుకు రాణి అవన్నీ? సరిత కూడా మీకోసం సర్వపిండి చేసుకొచ్చింది చిన్నమ్మ. అయ్యో ఎందుకమ్మా అవన్నీ? నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీరు నా కోసం తేవడం ఏంటి? మీకు మా రాణి చేసినాయంటే ఇష్టమట కదా ఆంటీ? చాలా ఇష్టం. నాకు ఆ ఊరి వంటలు ఏది తిన్నా మా అమ్మమ్మే గుర్తుకొస్తుంది నాకు. థ్యాంక్ యూ రాణి. థ్యాంక్ యూ సరిత. మమ్మీ రాబేటా, ఇదిగో అక్క వచ్చింది. బాగున్నావా మిన్ను? బాగున్నానక్క, మీరు బాగున్నారా? మమ్మీ నాకు ఈ అక్క అంటే చాలా ఇష్టం. అవునా మిన్ను, నీకోసమే వచ్చింది అక్క. ఈరోజు అంతా నీ ఇష్టం. ఈరోజు మొత్తం ఇక్కడే ఉంటావా అక్క?
ఉంటాను మిన్ను. ఆడుకుందామా? మమ్మీ అక్కని 1 వీక్ ఇక్కడే ఉండమనొచ్చుగా. లేదమ్మా, మళ్ళోసారి వస్తుందిలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు కదా, ఇంకోసారి చెప్పేసి వస్తుంది. ఓకేనా? ఓకే మమ్మీ, లవ్ యూ. అక్క రా, మనం లోపలికి వెళ్దాం. మిన్ను అంటే తను మా చెల్లి కూతురమ్మా. రీసెంట్గా మా సిస్టర్ చనిపోయింది. వాళ్ళ డాడీ కూడా ఎక్కడో ఫారెన్లో ఉంటాడు, పట్టించుకోడు. అయ్యో పాపం చిన్నపిల్ల. మొన్నే 10th క్లాస్ అయిపోయిందమ్మా. నా దగ్గరే ఉంచుకుంటున్నాను, ఇక్కడే చదివించుకుంటాను. మీరు చాలా మంచివారు ఆంటీ. తనకి నేను తప్ప ఇంకెవరు లేరు సరిత. అని బాధ్యత అంతా నేనే తీసుకున్నాను. మీ కూతురు యుఎస్లో ఉంటుంది కదా ఆంటీ? అవునమ్మా, నా కూతురికి పెళ్ళయింది, అమెరికాలో ఉంటుంది, 2 పిల్లలు కూడా. మిన్ను మిమ్మల్ని మమ్మీ అని పిలుస్తుందా? అవునమ్మా, చిన్నప్పటి నుంచి అలాగే పిలుస్తుంది. ఎంత మంచివారు దొరకడం మిన్ను అదృష్టం ఆంటీ. ఏం అదృష్టం అమ్మా, తల్లి లేకుండా ఎలా ఉంటారు పిల్లలు. నా చెల్లి చాలా మంచిది, భర్త మీద దిగులతో చనిపోయింది. నా చెల్లి ఎప్పుడు అంటూ ఉండేది, నువ్వు అక్కవు కాదక్క, నాకు మమ్మీవని. ఇప్పుడు దాని కూతుర్ని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో బాధపడకండి ఆంటీ, మిన్నుకి మీరే ధైర్యం. మీరు బాధపడితే తను తట్టుకోలేదు. మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. నాకు నా చెల్లి ఒక్కతే ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. అలా అనకండి ఆంటీ, మీకు మేమందరం లేమా? దేవుడు ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తాడో ఎవరికీ తెలియదు ఆంటీ. దేవుడు ఎందుకో ఆంటీ మంచి వాళ్ళనే కష్టపెడుతుంటాడు. నా చెల్లి నుంచి నన్ను తీసుకెళ్ళినా అయిపోయేది. ఆంటీ అలాంటి మాటలు అస్సలు మాట్లాడకండి, మిన్ను వింటే చాలా బాధపడుతుంది. ధైర్యంగా ఉండండి ఆంటీ, మీ మిన్ను ఏమి చెల్లి రూపంలో ఉంది. కదమ్మా లోపలికి వెళ్దాం. నేను ఇక్కడే నిల్చోబెట్టానా? ఆంటీ మీకు విషయం చెప్పనా, మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలంటీ. మీలాంటి గొప్ప వాళ్ళు బాగుంటేనే ఎంతో మందికి సాయం అందుతుంది. మీరు అలా ఏడిస్తే ఎంతో ధైర్యవంతురాలైనా నాకే భయమేసింది ఆంటీ. ఏడవకండి. అయ్యో సారీ అమ్మా, పద లోపలికి వెళ్దాం. హాయ్ మిన్ను, నీ పేరేంటక్క? నా పేరు సరిత. 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాసావా? సూపర్గా రాశాను ఆంటీ, టాప్ మార్క్స్ నాకే వస్తాయి. వెరీ గుడ్ మిన్ను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, కాఫీ పంపిస్తాను. పర్లేదు చిన్నమ్మ, మీరు కూడా కూర్చోండి. ఏం రాణి, ఏమంటుంది మీ అత్త? ఏం లేదు చిన్నమ్మ. అత్తకి ఫోన్ చేసి చెప్పావా లేదా ఇక్కడికి వచ్చానని? అయ్యో చిన్నమ్మ చెప్పలేదు, చెప్తాను. ఏంది నవ్వుతున్నావు? చిన్నమ్మ నా మీద జోకులు వేస్తున్నారా? మరి లేకపోతే మీ అత్తమ్మకి కాల్ చేసి చెప్తావా ఇక్కడికి వచ్చానని? ఆమె చేస్తేనే నేను ఊర్లో లేనని చెప్పా. మీరు వస్తున్నారని తెలిసి ప్లాన్ వేసింది. పైగా నా మీద బెంగ పెట్టుకుందంట స్వప్న. మొన్న మీ ఊరికి వస్తేనేమో నీ పైన బెంగ పెట్టుకుందని చెప్పింది, అందుకే తీసుకొచ్చాను. ఏంది స్వప్న రాణి మీద బెంగ పెట్టుకున్నదట్నా? అబ్బో బానే. అవును సరిత, ఈరోజు ఇక్కడికి రావడానికేమో నా మీద బెంగ పెట్టుకున్నానంటోంది. నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. నేనేం చెప్పానంటే మేము ఊర్లో లేము, రేపు ప్రొద్దున కానీ రాము, వచ్చాక కాల్ చేస్తానని చెప్పాను. ఇంకా నయం, ఈలోపే రాణి చెప్పేలేదు. ఇది పిస్సది ఆంటీ, అన్నీ ఏం చెప్పన్నో ఏం చెప్పద్దో ఏం తెలియదు దీనికి. కాదు చిన్నమ్మ, నువ్వే చెప్పు. ఫోన్ చేసి ఎప్పుడు వెళ్తున్నారని అడిగితే నేనేం చెప్పాలి? ఏమో ఇంకా డిసైడ్ చేసుకోలేదని చెప్పాలి. అంతేగాని రేపు వెళ్తున్నాం, ఈరోజు మధ్యాహ్నం వెళ్తున్నాం అని చెప్పడం అవసరం లేదమ్మా. వాళ్ళు మంచివాళ్ళు కాదు. మా అత్తమ్మ కొంచెం అలా ఉంటుంది, కానీ స్వప్న మంచిదే ఆంటీ. ఆ కోడల గురించి నాకే చెప్తున్నావా రాణి? మంచిదేలే, మీ వదిన మంచిదే. మళ్ళీ ఏమైనా అనుకుంటున్నావా ఏంటి మీ స్వప్నని మీ అత్తని నేను అలా అంటున్నానని? అయ్యో చిన్నమ్మ, నేనెందుకు అనుకుంటాను? దానికంత సీన్ లేదులేండి ఆంటీ, దానికి ఏం తెలియదు, వట్ట అమాయకురాలు. మీకు ఇష్టమైన వంటకాలు అన్నీ చేపిస్తున్నాను, ఏది వదిలిపెట్టకుండా తినేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ ఆంటీ. ఇంకైతే బిర్యానీ అంటే బాగా ఇష్టం చిన్నమ్మ. నిన్ననే చెప్పావు కదా నీ ఫోన్లో, చేపిస్తున్నాను,
చికెన్ బిర్యానీ ఇంకా మటన్ బిర్యానీ ఇంకా ప్రాన్స్ ఫ్రై అంటే కూడా ఇష్టం కదా సరిత నీకు, అవి కూడా తెప్పించాను. అయ్యో అవన్నీ ఎందుకు ఆంటీ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నిన్ను టైలర్ ఆంటీ వచ్చింది, ఒకసారి ఇలారా. పాపమే మిన్ను. అవునే పాపం, ఇప్పటిదాకా చెప్పింది ఆంటీ, మస్తు బాధపడుతుంది ఆంటీ కూడా, సొంత చెల్లెనట కదా. అవునే, ఈ మధ్యనే జరిగింది, అప్పటి నుంచి ఆంటీ చూసుకుంటుంది పాపని. మరి మీ సప్న అత్తే ఊరుకుంటుందానే ఏమోనే, అది కూడా మంచిగా చూసుకుంటే అయిపోతుంది, లేకపోతే ఎంత టార్చర్ పెడుతుందో పాపను. అది టార్చర్ చేస్తే ఊరుకుంటుంది అనుకున్నావానే చిన్నమ్మ, అస్సలు ఊకోదు. లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఊరుకుంటారే. అవునే, సురేష్ లేడు. ఎవడు, మీ ఆడబిడ్డ భర్తనా? ఛీ, అన్ని చూస్తే నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది. ఏమైంది గైనని చూస్తే నీకేమవుతుంది? అంత నాతోటి అంత పిసపిస మాట్లాడినట్టు అనిపిస్తుంది, మంచిగా ఉండడు. ఏమోనే, నాకైతే అట్లా ఏమీ అనిపించలే ఇప్పటివరకు అయితే. సిస్టర్ బాగున్నారా? బాగున్నామన్నయ్య, మీరు బాగున్నారా? స్వప్న రాలేదా? లేదన్నయ్య, ఆషాఢ మాసం కదా, మమ్మల్ని ఆంటీ లంచ్కి పిలిచింది, వచ్చాము. ఓ సరితనా, నేను సరితను చూసి స్వప్న అనుకున్నా. హాయ్ సరిత. హాయ్ అన్నయ్య. పర్లేదు సురేష్ అని పిలువు. అసలు మీరు వస్తున్నారని తెలీదు నాకు, లేకపోతే కొన్ని అరేంజ్మెంట్స్ చేసేవాడిని. పర్లేదన్నయ్య. ఉంటారా ఈరోజు ఇక్కడే? లేదన్నయ్య, ఈవినింగ్ వెళ్ళిపోతాం. అయ్యో, ఉండొచ్చు కదా ఒకరోజు. లేదన్నయ్య, సరితను కూడా రమ్మన్నది చిన్నమ్మ, ఇక వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. ఓకే, కూర్చో, నేను వెళ్తున్నాను, మరి లంచ్ టైం వరకు వస్తాను. ఓకే అన్నయ్య. చూసినావా ఎట్లా మాట్లాడుతాడు? సరిత బాయ్. బాయ్ అన్నయ్య. తేడా మొక్కపోడు, అసలు గిడు కనబడతాడంటే నేను రాకనే పోదే, అడు ఆఫీస్కి పోతాడేమో అనుకున్నా ఈ టైం వరకు. ఏ పోనీ ఏ పట్టించుకోకు, మనం ఎప్పుడు కలుస్తాం ఆయన తోటి. అన్నయ్య అంటే ఏమన్నాడో విన్నావా? పర్లేదు సురేష్ అని విలువ అన్నాడు. అసలు నాకు ఈ కథ తెలియదే, ఎప్పుడు గమనించినవే నువ్వు? ఓ నీ వరపూజ అయినప్పటి నుంచి చూస్తానా, ఏమైనా నైన్కేకనే తిరుగుడు, ఇంకేం పుట్టిందనుకున్నా, తర్వాత తెలిసింది ఆ స్వప్న మొగుడు ఈడే అని. తెలియకపోతే ఏం చేద్దువే? తెలియకపోతే ఆయన మూతి పనులు రాలకూడదు, అప్పుడు నువ్వే ఏడ్చేదానివి. అమ్మో, తెలిసిందే నయమైందే. పెళ్ళిలా గట్లనే, నేను ఏడా కూర్చుంటే నా పక్కకు వచ్చి కూర్చునుడి. మరి అన్నయ్య చూసిండా శరత్ అన్నయ్య? శరత్ ఏమనుకుంటాడో అని మేనేజ్ చేయలేక చచ్చిన. ఇటు నువ్వు అట ఆడు, నేమన్నా రాకుండాన్నది ఇప్పుడు. ఇందుకే నీ ఆడబిడ్డ మొగుడే కదా అని ఏమన్నా అంటే నువ్వు ఊకుంటావా? మీ వాళ్ళందరూ ఊకుంటారా? ఏమనకే, దూరంగా ఉంటే అయిపోతుంది మనమే. లంచ్కి వస్తాడట, ఆగు ఏం చేస్తాడో చూద్దాం. ఛీ మెంటలోడు, మనం లంచ్కి దనదన తినేసి పోదామే సపరేక. పోనిస్తుంది అవే చిన్నమ్మ. అబ్బాబ్బాబ్బా, ఎన్ని రకరకాల చెట్లున్నాయే, కొన్ని చెట్లు పెట్టింది ఆంటీ. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం సరిత. అమ్మో ఎన్ని చెట్లున్నాయి ఆంటీ, వేల రకాలున్నాయి ఇక్కడ. పూల చెట్లు అంటే ఇంకా ఇష్టం. మీ ఊర్లో ఇంకేమైనా వెరైటీస్ ఉంటే వచ్చినప్పుడు తీసుకురా, ఓకేనా? చల్ల గాలి, ప్రశాంతమైన వాతావరణం అంటే నాకు ఇష్టం. బాగుంది చిన్నమ్మ. అక్క రానక్క, సరితక్క. మిన్ను, నువ్వు పడిపోతావు, జాగ్రత్త. నేనేం పడిపోను మమ్మీ. మీ స్వప్నకైతే ఒక్క చెట్టు పెట్టడం చేత కాదు, అసలు బయటికి రాదు, ఎప్పుడు ఏసీ వేసుకొని లోపలే కూర్చుంటుంది. సిటీ అంటారేమన్నా అంటే, చెట్లు పెట్టాలంటే కష్టపడాలి కదా, కష్టపడేడు శాతనవుతుంది వాళ్ళకు. నేను ఒకసారి అయితే ఊరికి వెళ్ళొచ్చాను 2 రోజులు. వెళ్ళొచ్చేసరికి చెట్లు అన్నీ వాడిపోయాయి, కనీసం వాటర్ కూడా చేయలేదు ప్లాంట్స్కి. అయ్యో, పనోళ్ళు ఎటువైంది చిన్నమ్మ? నేను అదే అడిగాను, పనోళ్ళకి ఏమైంది అంటే పనోళ్ళు ఎవరిని రావద్దని చెప్పిందంట, మేము బయటికి వెళ్ళి తింటామని. ఎప్పుడు చూడు బయటకు పోయి తినుడే, మంచిగా పనోళ్ళు వంటలతోటి వంట వేయించుకొని తింటే ఏమవుతుంది? నేను అదే అంటున్నానమ్మా, బయట తిండి తింటే పిల్లలు ఎలా పుడతారు? మంచిగా హెల్దీగా పుట్టొద్దు? వాళ్ళకి చిన్నప్పటి నుంచి అట్లనే అలవాటు చిన్నమ్మా. నువ్వు ఊసుకొస్తానవి అలాను. వాళ్ళకి వాటర్ పోయకపోతే ఎలా ఉంటుంది చెప్పు రాని? ఇంత కష్టపడి పెంచుకున్నాను ఇవన్నీ చెట్లు. కొన్ని చెట్లు అయితే రోజు నీళ్ళు పోయకపోతే ఎండిపోతాయి. అప్పటికి 10-20 చెట్లు ఎండిపోయాయి సరిత. నేనేమో అవన్నీ తిట్టలేను,
కోపడకుండా ఉండలేను. వాళ్ళు వేసే కథలు గట్లుంటాయి మరి. ఇన్నో నీ దిగుమని చెప్పండి చిన్నమ్మ, పడుతుందేమో అని భయమేస్తుంది. ఏం కాదు రాణి, ఇక్కడ కింద మెత్తటి గడ్డి వేశాను, పడినా ఎక్కువ ఏం తాకవు. అబ్బా నాకైతే మంచి ఇక్కడనే వండుకోబుద్ది అవుతుంది. సండే ఈవినింగ్స్ అలా ఇక్కడే కూర్చొని తింటాం మేము కింద. స్వప్ననైతే రానే రాదు. ఇంతసేపు టీవీ, ఏసీ, సోఫాకి అతుక్కొని కూర్చుంటుంది. కూర్చో రాని, నువ్వు కూడా కూర్చుందాం ఇక్కడే కాసేపు. కూర్చోవే, నీకు కూడా మీ స్వప్న లెక్క ఏసీలనే కూర్చోబుద్ది అవుతుంది ఏంది? ఎందుకే అందరు కలిసి నన్ను ఆడుకుంటున్నారు? చీర నచ్చిందా సరితా నీకు? నీకు ఇష్టమైన కలర్ అడగకుండానే తెచ్చాను. అయ్యో సూపర్ ఉందా ఆంటీ? నాకెందుకు ఆంటీ అయినా? లేదు లేదు, నేను ఎప్పటి నుంచో తెద్దామనుకుంటున్నా. నేను పెళ్ళిలోనే చూశాను. నీ ఫ్రెండ్ పెళ్ళిలో ఎంత చేసావు నువ్వు? అది నేను చిన్నప్పటి నుంచి బాగా దోస్తులం ఆంటీ. అది లేకుండా నేనుండా, నేను లేకుండా అది ఉండదు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా దానికే చెప్తా చిన్నమ్మ, అదే చూసుకుంటుంది. నిజంగా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎవరికి దొరకరు. ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా లక్కీ రాణి. అది కొంచెం పిరికిదాంటీ, అందుకే నేను కొంచెం ఇంటర్ఫియర్ అవుతా దాని విషయంలో. వాళ్ళ అత్తగారి గురించి మీకు తెలుసు కదా. అమ్మో, ఆ రోజు నేను రాణికి చీర తెచ్చానంటే ఎలా మాట్లాడుతున్నారు? ఉంచుకున్నావా, ఇచ్చేసావా రాణి? అది ఇస్తాను రెడీ అయిందాంటీ. నేను మధ్యలో ఆపిన, బ్లౌజ్ కుట్టిస్తా అన్న కాబట్టి ఆపింది. నేను కొత్తది ఏది తెచ్చుకున్నా ఇవ్వమంటారు చిన్నమ్మ. నువ్వు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, ఇవ్వనని చెప్పాలి. ఎందుకలా? ఏది అడిగితే అది, ఏది చెప్తే అది. నాకు ఏమన్నా అనాలంటే భయం అవుతుంది చిన్నమ్మ. చెప్తున్నా కదా ఆంటీ, పిరికి పిత్తుల మొక్కది అది. అవునా రాణి? కొంచెం. రాజు సంగతి ఏంటి? మంచిగా చూసుకుంటాడా నిన్ను? మస్తు మంచిగా చూసుకుంటాడు చిన్నమ్మ. రాజు అంటే నాకు మస్తు ఇష్టం. నీకు ఇష్టమే, రాజు గురించి అడుగుతున్నా నేను, నీ గురించి కాదు. మంచిగానే చూసుకుంటాడు ఆంటీ. నిన్న వచ్చిండు దాన్ని చూడ్డానికి. అమ్మో అవునా? రాజు కనిపించాడు కానీ ఇట్లా కాదు చిన్నమ్మ. లే రాణి, మీ అత్త, మామ, ఆడబిడ్డ నిన్ను ఇట్లా చేసినా కనీసం రాజు నన్న కొంగున కట్టేసుకున్నావు. ఈ విషయంలోనన్నా నిన్ను మెచ్చుకోవాలి. అదేం లేదా ఆంటీ, కొంగున కట్టేసుకోవడం ఏంటి? దానికి కూడా ఈ మధ్యన పుణ్యకాలం వచ్చిందాంటీ. ఇంతకుముందు అది కూడా ఉట్టిదే. అక్క చెట్టెక్కుతావా నువ్వు కూడా? అమ్మో వద్దురా, నాకు భయం. సరిపోయింది, పోయిపోయి ఆ పిరికిదాన్ని అడగబట్టే మిన్ను. మిన్ను సరితక్కని ఎక్కమను, ఎక్కుతుంది. సరితక్కదా? ఇప్పుడు ఎందుకమ్మా జిమ్నాస్టిక్లు? ఏమన్నా అయితే మళ్ళా ఆంటీకే కష్టం. మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కుదాంతి. ఇప్పుడు చీరలు ఉన్నా కదా, ఎక్కుడు కష్టం. డ్రెస్ వేసుకొని వచ్చి అప్పటికి ఎక్కుతా, సరేనా? అవును రాణి, నేను నిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నా. ఏంది చిన్నమ్మ? లేదు, స్వప్నకు వాళ్ళ అమ్మకు అంతా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అంటే అర్థం కాలేదు చిన్నమ్మ. మంత్రాలు అవి ఇవి ఇలాంటివి ఏమైనా మూఢనమ్మకాలు ఉన్నాయా? అబ్బో మస్తున్నాయా ఆంటీ. ఉన్నాయి కావచ్చు చిన్నమ్మ. అప్పుడప్పుడు నన్ను కూడా తిడతారు, ఏ మంత్రాలు వేస్తాందో అని, ఏ మందు పెట్టిందో నా కొడుకు అని అంటారు నన్ను కూడా. నీకు తెలుసా వాటి గురించి ఏమైనా? చీ ఆంటీ, అవన్నీ మూఢనమ్మకాలు. మేము అట్లాంటివి అస్సలు పట్టించుకోము. బా మంచి పిల్లలమ్మా మీరు. ఆ స్వప్న అయితే ఎప్పుడు ఏదో అనుమానం. ఒక్కసారి నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే విన్నాను వాళ్ళ మమ్మీతో. ఎవరో చేసిండు మమ్మీ అంటది ఫోన్లో. ఏం చేసుడు ఏంది నాకైతే ఏం అర్థం అవ్వలేదు. తర్వాత తెలిసింది, ఈ కాలంలో ఈమెకి ఇవన్నీ అనుమానాలు ఇంద్రా బాబు అని. చీ ఆంటీ, అవన్నీ మూఢనమ్మకాలు. మొత్తం ప్రపంచం ఎంత డెవలప్ అవుతున్నాం, వీళ్ళు మాత్రం ఇట్లాంటివి పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అవును చిన్నమ్మ, నమ్మితే ఆ దేవుని నమ్మాలి కానీ ఈ మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఏంది అసలు? కరెక్ట్ చెప్పావు రాణి. ఆ వెంకటేశ్వరుని లేకపోతే కృష్ణుని ఇలా దేవుళ్ళని నమ్ముకోవాలి కానీ ఏంటి అంతా పిచ్చి పిచ్చి మంత్రాలని తంత్రాలని. దేవుని మీద కూడా మొత్తం డిపెండ్ కావద్దు, మనసులు ఉంచుకోవాలి దేవుణ్ణి. మనం చేసే పని మనం చేయాలి, దేవుడే మనకి వెనక నిలుచుంటాడు. ఇద్దరు చాలా మంచి విషయాలు చెప్తున్నారమ్మా.
కాస్త స్వప్నకి బుద్ధి చెప్పొచ్చుగా. అమ్మో మాతోటి ఏడైతుంది ఆంటీ వాళ్ళకి ఎప్పుడు బురదలా రాయేసినట్టే వాళ్ళకేమైనా చెప్తే. అవును చిన్నమ్మ, వాళ్ళతోటి ఏం మాట్లాడలేం, అసలు గెలవలేం కూడా. పోనీలే, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒకరోజు బెడ్ కింద అన్ని ఎగ్గులు నిమ్మకాయలు పెట్టుంచింది. ఇక్కడ మీ ఇంట్లోనా ఆంటీ? ఇక్కడేనమ్మా. పని మనిషి చెప్తే నాకంతా తలకాయ తీసినంత పని అయింది. అయ్యో ఎవరు చెప్పిండ్రో ఏమో. ఎవరు చెప్తారు? అత్తమ్మే చెప్పుంటుంది. ఖచ్చితంగా లత్తనే ఆంటీ. మళ్ళీ ఇంకో రోగం ఏంటంటే అతిగా తింటుంది. మోషన్స్ అయ్యేసరికి ఎవరో దిష్టి కొట్టిండ్రు, మమ్మీ ఏం చేయాలి, దిష్టి దిష్టి అని మొత్తం రోజంతా ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటుంది. అవును చిన్నమ్మ, ఇద్దరు తల్లి బిడ్డలు కలిసి ఏందో ఏందో చేస్తారు. కనయం ఇంట్లోండే చేస్తాండ్రు, ఆడికిడికి తిరుగుతలేరు పిసలేసి. బయట ఎక్కడికి వెళ్ళినా మనం వాళ్ళని నమ్మొద్దు. మీకు అది చేపిస్తాం ఇది చేపిస్తామని మోసం చేస్తారు. అసలు అవన్నీ నాటకాలే, ఏవి నిజాలు కావు. ఆంటీ బయట మోసాలు ఎక్కువైనాయి. అసలు ఈ జనాలు ఎంతెంత నమ్ముతున్నారో మూఢనమ్మకాల్ని, ఇంకా మోసాలు చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. కానీ నేను పక్కా రాసిస్తానంటీ, వీళ్ళ అత్తమ్మ మాత్రం గట్లా బెడ్ కింద గుడ్లు పెట్టది. అవునా? వాళ్ళ అత్తమ్మకి కొంచెం జ్ఞానం ఉందా? జ్ఞానమా గడి గుడ్డ ఆంటీ? గుడ్లు అట్టే కనబడితే దానికి ఏడవుతుంది. ఆమ్లెట్లు వేసుకొని మేము కూడా గుటుక్కుమని. అలా అంటున్నావా సరిత? ఆమ్లెట్లు వేసుకునేదాకా కూడా ఆగదాంటీ, గుడ్లు వలగొట్టుకొని గుటుక్కని మింగుతుంది అట్లనే. సరితాను మరీను. అది అట్లనే మస్తు జోకులు వేస్తుంది ఆంటీ, అందరిని నవ్వించుకుంటూనే ఉంటుంది. అలానే ఉండాలమ్మా. ఎప్పుడు మూతిలా పెట్టుకొని కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు? నవ్వాలి, నవ్వించాలి. ఈ దోస్తులు ఎలా ఉంది వీడియో? సారీ దోస్తులు, వీడియో లేట్ అయినందుకు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. బై బై దోస్తులు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.